వామిక రోల్ కనెక్ట్ అయింది. అండ్ లోకేష్ కనకరాజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ గుండాతం చేసిన ఆయన క్యారెక్టర్ ఆయనది కూడా వర్కౌట్ అయింది. పోలీసుల క్యారెక్టర్ వర్కౌట్ అయింది. ఫాదర్ క్యారెక్టర్ వర్కౌట్ అయింది. ఫాదర్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూర్చొని మాట్లాడే క్యారెక్టర్ అదొకటి వర్కౌట్ అయింది. సో ఎవ్రీథింగ్. అండ్ లోకేష్ పెర్ఫార్మెన్స్, వామిక పెర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే సినిమాని ఒక లెవెల్లో కూర్చోబెట్టింది అయితే అనిరుద్ధ్ నిజంగా ఏం తాకి కొట్టాడు. ఎందుకంటే మనకి రాజమౌళి గారి కీరవాణి అని ఎలా అంటామో, లోకేష్ అనగానే మరి పూనకం వస్తుందో ఏమో తెలీదు. స్టార్ట్ టు ఎండ్ బీజిఎం వాయించాడు భయ్యా, పీక్స్ అనమాట. సో ఓవరాల్ సినిమా వాజ్ రియల్లీ గుడ్. అండ్ యాక్షన్ బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకి ఫ్యామిలీతో చూసే సినిమా అవుతుంది, ఫ్యామిలీ యాక్షన్ ఫిలిం. సో డీసీ నాకైతే చాలా నచ్చింది, ఐ ఎంజాయ్డ్. ఆ డీసీ ఏంటి అంటే దాసు చంద్ర, అది ఎవరు అనేది థియేటర్లో చూడండి. నాకైతే బ్లాక్ బస్టర్. ఏంటంటే స్వార్థం లేకుండా తను ఎలా ఆన్సర్ చేయాలి అన్న కోణంలోనే ఏం రిజల్ట్ ఇచ్చాడు అనేదే ఈ డీసీ మూవీ. లోకేష్ కనకరాజు హీరో ప్రజెంటేషన్ కూడా ఏ వర్గాలిటీ ఉండదు, ఏ హైప్ ఉండదు. తను ఏ మూడ్లో వెళ్ళాలనుకున్నాడు, ఏం సక్సెస్ అయ్యాడు, ఏం చెప్పాలనుకున్నాడు అంటే వైలెన్స్ ప్రకారమే వెళ్తుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే కనుక అవసరం అని చెప్పచ్చు. మోర్ దెన్ ఒక పాయింట్ కావాలి అంటే కనుక ఈ సినిమాలో చూసి మనం నేర్చుకోవచ్చు. వాచ్ఫుల్ మూవీ. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, సూపర్ ఉంది మూవీ. ఒక డైరెక్టర్ హీరోగా లాంచ్ అయ్యి తను సూపర్గా ఉందన్న మూవీ అయితే. అసలు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇంత కూడా మీకు ఏడా ల్యాగ్ అనిపించదు. హైలైట్ ఉంది మూవీ. డైరెక్టర్ ఒక హీరోగా లాంచ్ అయ్యిండు. ఎన్నో మూవీస్ మనం చూసినాము, కానీ ఈ మూవీ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంది. హీరోయిన్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇందులో ఇది ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఏడా మీకు ఎక్కడ బోర్ అనేది అసలు ఉండదు మూవీలో. అంటే లోకేష్ కనకరాజు డైరెక్షన్ బాగా చేసినాడు చాలా మూవీస్ కి, ఇప్పుడు యాక్టింగ్ బాగా యాక్టింగ్ అది ఇక నెక్స్ట్ లెవెల్. ఇక ట్రైలర్ అక్కడికి చూపించినాడు. మనకు ట్రైలర్ చూపించింది ఒక 15%. మొత్తం సినిమా మొత్తం లోపల ఉంది. అంటే అదే రక్తపాతం, అదే చంపుకోవడం, పొడుచుకోవడం, అదే ఉంది. ఎమోషన్ ఉందన్న మొత్తం. అసలు ఎట్లా కనెక్ట్ అవుతారంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలో చూసినట్లు వైలెన్స్ దానికంటే దీంట్లో 100 times ఎక్కువ ఉంది. అంటే లోకేష్ కనకరాజ్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేశారా హీరోగా? అంటే డైరెక్టర్ గా ఇంతకు ముందు అసలు నేను ఎప్పుడు అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఒక రకంగా నాని గుర్తొచ్చింది, నాని అనిపించింది స్క్రీన్ పైన. అట్లా కొన్ని ఫ్రేమ్స్ లా బీజిఎం ఎలా అనిపించింది? ఇంకా అవన్నీ నెక్స్ట్ లెవెల్ బీజిఎం కూర్చుంటారు అందరు అట్లా. కానీ మొత్తం ఒక టీం ఉంటారు. ఆ టీం అసలు నెక్స్ట్ లెవెల్ కనెక్ట్ అవుతారు మూవీ అయితే.